చూస్తున్నాం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా కానీ ఏవైతే పనులు చేయకూడదో రకరకాల విషయాల్లో ఆ కోడ్ మనకు వర్తించదు అన్నట్టుగా వైసీపీ ఎటువంటి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతుంది మనం చూస్తున్నాం. తాజాగా విద్యుత్ శాఖ విషయానికి వస్తే గనక అధికంగా ఖర్చు చేయడం అంటే 2 లక్షలతో అయ్యే పనికి 5 లక్షలు ఖర్చు పెట్టడం ఇటువంటి పనులు చేస్తూ ఇష్టారీతిన ఎక్కువ ధరకు కొనుగోలు చేయడం ఆ బిల్స్ పెట్టడం అంటే దోచుకోవడమే పనిగా మారింది. ఎలక్షన్ కోడ్ మాకు వర్తించదు అన్న విధంగా తాజాగా విద్యుత్ శాఖ చేస్తున్న పనులైతే కనిపిస్తున్నాయి. అవును, ఎన్నికల కోడ్ వర్తించేది కేవలం ప్రతిపక్షాలకే ప్రభుత్వానికి కాదు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ఎన్నికల కోడ్ తమ పనులకు వర్తించదు అన్న రీతిలో విద్యుత్ నియంత్రణ సంస్థ ఆమోదం లేకుండానే విద్యుత్ శాఖ అధికారులు అత్యవసరం పేరిట కోట్లాది రూపాయల వర్కులు చేపడుతున్నారు. ₹1,00,000తో పూర్తయ్యే పనిని 25 లక్షలతో చేపట్టడం, 2 కోట్లతో కొనే వస్తువును 3-4 రెట్ల సొమ్ముతో కొనడం, ఒకటేమిటి దోచుకునేందుకు అనేక దారులను వెతుక్కుంటున్నారు. ఇక జగన్ కోసమే చేపడుతున్న వర్కులను ఎస్పీడీ, సిఎల్, సిఎండి, సిపిడిసిఎల్ ఇన్ఛార్జిగా ఉన్న సంతోష్ రావు స్వయంగా పర్యవేక్షిస్తుండడం విశేషం. వాస్తవానికి వ్యవసాయ అవసరాలు, ఇతర పనుల కోసం కొత్తగా విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయాలని, ఇంకా సబ్స్టేషన్లు నెలకొల్పాలని రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు విద్యుత్ శాఖను నిత్యం కోరుతూ ఉంటారు. అవన్నీ కోట్లాది రూపాయల ఖర్చుతో కూడుకున్నవి. తమ అనుమతి తీసుకున్నాకే ఆ పనులు చేపట్టాలని ఈఆర్సీ విద్యుత్ శాఖను పలుమార్లు ఆదేశించింది. ఇక ఈ పనులను రైతుల అవసరాలకు తగినట్లుగా వెంటనే విద్యుత్ శాఖ చేపట్టలేదు. సుదీర్ఘకాలం పెండింగ్ లో పెట్టింది. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. ప్రజలు, రైతులు ఇలా ప్రతి ఒక్కరిని ప్రసన్నం చేసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా జగన్ బస్సు యాత్ర రూట్లలో విద్యుత్ శాఖ వద్ద పెండింగ్ లో ఉన్న కీలకమైన వర్క్లను ముందుగానే పూర్తి చేయాలని ప్రభుత్వ పెద్దలు విద్యుత్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంచి తరుణం మించిన దొరకదు అన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు కూడా ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నట్టు పనులు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి భద్రత పేరిట చేపట్టే పనులకు వెంటనే టెండర్లు పిలవాల్సిన పని లేదు. ఎంత ఖర్చు పెట్టైనా పనులు చేయవచ్చు. విద్యుత్ స్తంభాలు, లైన్లు, సబ్స్టేషన్లను ఎంత ఖర్చుతోనైనా పూర్తి చేయవచ్చు. ఈ క్రమంలో కొందరు అధికారులు అందిన కాడికి దండుకుంటారు. ప్రశ్నించేవారు ఉండరు. ఇక అడ్డేముంది? అందుకే జగన్ బస్సు యాత్ర రూట్లో అత్యవసర పనులు అనగానే చకచక అనుమతులు, క్లియరెన్స్లు, బిల్లులు ఇలా ప్రతిదీ వేగంగానే జరిగిపోతుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చాక ఇలాంటి పనులు చేపట్టడానికి వీల్లేదు. ఒకవేళ చేపట్టాలి అంటే ఈసీ అనుమతి, దాంతోపాటు ఈఆర్సీ అనుమతి కూడా తీసుకోవాలి. కానీ అధికారులు ఎన్నికల కోడ్ తమకు పట్టదు అని శరవేగంగా పనులు చేపడుతున్నారు. జగన్ బస్సు యాత్ర తిరిగిన రూట్లో ఇప్పటికే 90 కోట్ల రూపాయలు వర్కులు చేశారు. ఇప్పుడు మిగతా రూట్లలో అదే పని చేయబోతున్నారు. మచిలీపట్నం రూట్లో జగన్ బస్సు యాత్ర ఖరారైంది. ఆ రూట్లో పెండింగ్ లో ఉన్న వర్క్లు చేపట్టారు. బందరు డివిజన్ లో 6 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర సాగేలా రూట్ ను ఫిక్స్ చేశారు. ఇక బస్సు వెళ్లే ప్రాంతాల్లో కొత్తగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. 181 ప్రాంతాల్లో 33 kV లైన్లు కొత్తగా ఏర్పాటు చేయడంతో పాటు మరమ్మతులు కూడా పూర్తి చేశారు. 24 ప్రాంతాల్లో 11 kV వర్క్లను పూర్తి చేశారు. ఇక ఆర్గులను సబ్స్టేషన్ పరిధిలో 33, 11 kV వర్క్లు పూర్తి చేయడంతో పాటుగా కొత్త స్తంభాలు ఏర్పాటు చేశారు. ఈ పనుల విలువ 30 కోట్ల పైనే ఉంటుందని తెలిసింది. ఎంత అత్యవసర పనులైనా ఈఆర్సీ ఆమోదం తీసుకోవాలి. కానీ జగన్ సేవలో తరించిపోతున్న అధికారులు ఈ అనుమతులు తీసుకోకుండానే అధిక వ్యయంతో పనులు కానిచ్చేస్తున్నారని తెలిసింది. ఈ వర్క్లను సిపిడిసిఎల్ ఇన్ఛార్జ్ సీఎండీగా ఉన్న సంతోష్ రావు అనే అధికారి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా పనులు జరిగే ప్రాంతాలను సందర్శిస్తూ సూచనలు చేస్తున్నారు. ఇక ఎన్నికల వేళ విద్యుత్ శాఖ అధికారులు ముఖ్యమంత్రి జగన్ సేవలో తరించిపోతున్నారు. ఇక రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో వైసీపీ నాయకులు కూడా అడ్డగోలుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఎన్నికల నిబంధనలకు సంబంధించి పాటించకపోయినప్పుడు కూడా క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు కూడా చూసి చూడనట్టు వదిలేయటం, అదే ప్రతిపక్షాలు ఏమైనా చేస్తే వెంటనే ఆగమేఘాల మీద వాలిపోయి ఆ ఎన్నికల నిబంధనల పేరుతో చర్యలు తీసుకోవడం వంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే ఈ 5 ఏళ్లలో ప్రజల ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ, అలాగే యువత ఉద్యోగాలకు సంబంధించి, అదే రైతుల బాధలకు సంబంధించి ఏది పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి కేవలం సంక్షేమ పథకాలు పెట్టి డబ్బులు వేస్తామంటూ కార్యాపన చేస్తూ వచ్చారు. అయితే సంవత్సరం ఈ ఎన్నికలు కూడా 6 నెలల ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అన్ని తానే చేస్తున్నట్టు కూడా ఆర్భాటంగా అమల్లో తీసుకొస్తామని చెప్పి ఏదో ఒక ఆర్డర్ జారీ చేయడం, దానికి అనుగుణంగా విస్తృతంగా ప్రచారం చేసుకోవడం. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ ఆదేశాలు కేవలం పేపర్కి పరిమితం అవడం తప్ప ఎక్కడ క్షేత్రస్థాయిలో అమలయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు తాజాగా విద్యుత్ అధికారుల వంతు కూడా ఇదే విధంగా సాగుతా ఉంది. ఎందుకంటే ఈ గతంలో చాలా మంది కూడా వివిధ ఇబ్బందులు, విద్యుత్ కనెక్షన్లు కావచ్చు, రైతు వారీగా ఈ లైన్లు వేసుకోవడం కావచ్చు, ఇటువంటి అంశాలకు సంబంధించి అధికారుల చుట్టూ కాళ్ళు అడిగేలా తిరిగినా పట్టించుకొని
అధికారులు నాయకులు ఇప్పుడు మాత్రం ఆగమేఘాల మీద చేస్తున్న పనులు చూసి అందరూ కూడా అసమయం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు కూడా ఈ కొత్త ప్రాజెక్టులు చేపట్టకూడదు, కొత్తగా పనులు ప్రారంభించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ కూడా కొంతమంది అధికారులు జగన్మోహన్ రెడ్డి చెప్పుచేతల్లో పనిచేస్తూ వారికి జీవో అనే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. పనిలోపరగా ఇటు వైసీపీ నాయకులు ఇటు కొంతమంది విద్యుత్ శాఖలో అధికారులు కలిసి దోచుకునేందుకు భాగంగానే ఈరోజు కొత్తగా ఈ పనులు చేపడతా ఉన్నారు. ఎన్నికల వేళల్లో పక్కన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం పేరుతో వివిధ ప్రాంతాల్లో పర్యటన చేస్తూ ఉన్నారు. అయితే ఆ సీఎం హోదాలో చేసే పర్యటనకు సంబంధించి ఎటువంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండా యుద్ధ ప్రాతిపదికన అప్పటికప్పుడు ఎటువంటి పనులు చేపట్టి ఒక వెసులుబాటు అయితే అధికారం కల్పించింది. ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది అధికారులు అక్కడ ఉపయోగంలో ఉన్నా లేకపోయినా కూడా ఆ విద్యుత్ మరమ్మతులు, విద్యుత్ స్తంభాలు తొలగింపు పేరుతో ఇష్టానుసారంగా పనులు చేసేసి మంది ఆ బిల్లులు పెట్టుకుంటూ వెంటనే శాంక్షన్ చేసుకున్నారు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు 90 కోట్ల రూపాయలు బిల్లు అక్రమ మార్గంలో దోచుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు రేపు బందర్లో కూడా పర్యటిస్తున్న నేపథ్యంలో మరో 30 కోట్లకు టెండర్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇలా అడ్డగోలుగా వ్యవహరిస్తున్న